ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. చైతన్యమంతం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంఛ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతా స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్తుషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీత ఆన్లైన్ భగవద్గీత తెలుగు తరగతికి 2వ విడతలో విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కర్ధమ ప్రజాపతి అనే అంశమును ఈరోజు మనము గురువుల యొక్క అనుమతి ప్రకారంగా చర్చించుకుంటూ ఉన్నాము. ఈనాటి ఈ తరగతికి అర్హత లేని నాకు అవకాశం కల్పించిన అర్హతను కల్పించిన పరమ గురు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, తర్వాత శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారికి, తర్వాత శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. మీకందరికి కూడా అందరికీ స్వాగతం మరియు ప్రణామాలు. అందరికీ వైష్ణవులందరికీ. కర్ధమ ప్రజాపతి ఈరోజు యొక్క అంశం. ఈ కర్ధమ ప్రజాపతి ఎవరంటే కపిల భగవానుడి యొక్క తండ్రి. అంటే శ్రీకృష్ణ భగవానుడు కపిలుడుగా ఈ కర్ధమ ప్రజాపతికి ఆయన చేసిన తపస్సుకు మెచ్చి నేను మీకు పుత్రుడుగా ఉదయిస్తానని చెప్పి చెప్తారన్నమాట. ఇక్కడ కథ ప్రారంభిస్తాము. సృష్టి ఆరంభంలో ప్రజాభివృద్ధి కావించిన మహానుభావులందరూ ప్రజాపతులని పిలువబడుదురు. ఇక్కడ కర్ధమ ముని యన కర్ధమ ప్రజాపతిగా పిలువబడుతున్నారు. ఇక్కడ దానికి కారణం ఏంటంటే బ్రహ్మ దేవుడు సృష్టిని ఆరంభించారు. అంటే 14 లోకాలు ఏర్పాటు చేసినారు. ఆ 14 లోకాలకు సంబంధించి ఎవరైతే ఆయా లోకాలలో ఉండవలసిన వాళ్ళ యొక్క ఆ లోకాల యొక్క పాలకులని, తర్వాత ఆ లోకంలో ఉండే ప్రజలని ఏర్పాటు చేయడానికి గాను బ్రహ్మ దేవుని సంతానంగా వీళ్ళందరూ ప్రజాపతులు ఉదయిస్తారనమాట. కాబట్టి బ్రహ్మ కూడా తన సంతానం లాగానే ప్రజాపతిగా పేర్కొనబడినాడు. కాబట్టి ఆయన యొక్క సంతానం ఎవరంటే ఇక
చాలామంది ఎవరైతే ఋషులు ఉన్నారో అందులో స్వయంభువ మనువు ఆయన కూడా ప్రజాపతినే. తర్వాత మన్వంతరంలో మొట్టమొదటి మనువు ఆయన. కాబట్టి ఆ విధంగా వచ్చేసి కర్దమ ప్రజాపతి, స్వయంభువ మనువు, దక్ష ప్రజాపతి, ఇక తర్వాత కశ్యప ప్రజాపతి అని జెప్పేసి వీళ్ళందరినీ ఈ విధంగా ప్రజాపతులుగా పేర్కొనబడ్డారనమాట. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఒక ప్రజాపతిగానే మనము తీసుకుంటాం. ఎందుకంటే ఆయన సంతానం వల్లే ఈ సృష్టిలో 84,00,000 జీవరాశులు ఏర్పడ్డాయన్నమాట. కాబట్టి భగవదాజ్ఞ మేరకు సృష్టి కార్యానికి సంసిద్ధుడైన బ్రహ్మ అనేక రకాలైన సృష్టులను కావించినప్పటికినీ సృష్టి చక్కగా విస్తరించలేదు. ఇంకా జీవుల విస్తరణ జరగలేదన్నమాట. అందువలన అతడు తీవ్రమైన తపస్సు, ఆరాధనము, సమాధి, భక్తి యోగమును కలిగిన వాడై ఇంద్రియ నిగ్రహముతో మహర్షులను సృజించాడు. కాబట్టి బ్రహ్మదేవులు ఏం చేశారంటే ప్రజాపతులను సృజించినాడన్నమాట. మహర్షులను సృజించినాడు. ఆ మహర్షులు తర్వాత సమాధి, యోగము, అసాధారణ మగు శక్తి, తపస్సు, ఆరాధనము, వైరాగ్యము మున్నగు వాటిచే కూడినట్టి వారై తన దేహమునందలి ఒక్కొక్క భాగమును ఆ మహర్షులకు బ్రహ్మ ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి బ్రహ్మ వచ్చేసి తన దేహంలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ఋషులకు ఇచ్చాడనమాట. అందున ఆ విధంగా బ్రహ్మకు జన్మించిన పుత్రులలో కర్దమ ముని ఒకడు. కాబట్టి ఆ విధంగా దాదాపుగా బ్రహ్మదేవుడికి మరి ఈ ప్రజాపతులంతా పుత్రులే అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం చెప్తోంది. ప్రజా సృష్టిలో అతడు విశేష పాత్రను పోషించిన కారణంగా కర్దమ ప్రజాపతిగా ప్రసిద్ధి చెందాడు. మొట్టమొదట ఆయన బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు కర్దమ మునిగా తపస్సు సంపన్నుడైనందుకు మునిగా మౌనిగా ఉన్నాడు. తర్వాత ప్రజోత్పత్తి చేశాడు కాబట్టి ప్రజాపతిగా ప్రసిద్ధి చెందాడు. తండ్రి అయిన బ్రహ్మ వలె ప్రజాభివృద్ధికి ఆదేశించబడి అంటే తండ్రి చేత ఎవరు తండ్రి అంటే ఆయనకి కర్దమ ప్రజాపతికి తండ్రి బ్రహ్మ. కాబట్టి బ్రహ్మచే ప్రజాభివృద్ధికి ఆదేశించబడిన కర్దమముని మొట్టమొదట సరస్వతీ తీరములో 10,000 సంవత్సరాలు తపస్సు చేశారన్నమాట ఆయన. ఏదైనా బృహత్కార్యము చేయాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం దానికి కావాలి కాబట్టి దాని కొరకు తపో ధ్యానాదులు అవసరము అవుతాయన్నమాట. కాబట్టి తపస్సు, ధ్యానములు ఇవన్నీ ఆ సత్యయుగం కాబట్టి ఆ విధంగా చేసేవాళ్ళు. కాబట్టి సత్యయుగంలో ఆయు పరిమితి 1,00,000 సంవత్సరాలు. కాబట్టి ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాలు కాబట్టి మానవుల యొక్క ఆయుర్దాయము కర్దమ ముని 10,000 సంవత్సరాలు ధ్యానం చేశాడు. అంటే తపస్సు. తపోమగ్నుడై అంటే ధ్యానమగ్నుడై తపస్సును ఆచరించాడు. పూర్ణత్వ ప్రాప్తికై వాల్మీకి 60,000 సంవత్సరాలు ధ్యానం చేశారని కూడా మనము విన్నాము. అంటే ఇందులో అబద్ధము ఉందా అంటే లేదు. ఎందుకంటే కలహపూర్ణమైనది, కపటభూయిష్టమైన ఈ కలియుగములో మనిషి ఆయుస్సు అత్యంత అల్పము. అది కేవలము 100 సంవత్సరములే. రోజుకు కేవలము 15 నిమిషాల పాటు మాత్రమే ధ్యానముతో అతడికి పూర్ణత్వం ఎలా సిద్ధిస్తుంది? కాబట్టి ధ్యానము 15 నిమిషాలు ధ్యానం చేయండి అని చెప్పి చెప్తారనమాట ధ్యానయుగం వాళ్ళు. ఎలా సిద్ధిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. అందుకే శాస్త్రాలు అతనికి హరినామ సంకీర్తన విధానాన్ని తెలియజేశాయి. కాబట్టి కలియుగం యొక్క సిలబస్ ఏంటంటే కలియుగ ధర్మం ఏమిటంటే హరినామ సంకీర్తన, హరికీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనము కేవలము హరికీర్తన, హరినామ సంకీర్తన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ విధంగా హరిర్నామైవ కేవలం కలౌ నాస్తైవ గతిరన్యథా అని కలియుగములో హరినామ సంకీర్తనకు అన్యమైన విధానము లేనేలేదని ముమ్మారు నొక్కి చెప్పబడినది. ఇక కర్దమ ముని యొక్క తపోధ్యానాదులకు సంతుష్టుడైనాడు. 10,000 సంవత్సరాలు
దేనికోసం తపస్సు చేశాడాయన? భార్య కోసము. ఒక ఉత్తమ శీలవతి, గుణవతి, సౌందర్యవతి అయిన అంటే ప్రజోత్పత్తికి అనువైన భార్యను కోరాడాయన. అందుకే అక్కడ శ్రీహరి అతని యొక్క 10,000 సంవత్సరాల తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆకాశ మధ్యమున గరుడునిపై నిలిచి ఉన్నట్టి ఆ దేవదేవుడైన చతుర్భుజుడు పీతాంబరమును కట్టి సూర్యతేజముతో ప్రకాశించసాగెను. సుందర దరహాసముతో తనను వీక్షిస్తున్నట్టి భగవానుని కర్దముడు ముకులిత హస్తుడై కీర్తించాడు. కర్దముడు చేసిన నిష్కపటమైన స్తుతికి ముదమందిన భగవానుడు అనుగ్రహముతో ఇలా పలికాడు. నీ మనస్సులో ఏది ఉన్నదో తెలుసుకొని నీ కోరికను తీర్చడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. భక్తితో నన్ను అర్చించి సేవించే వారికి, ముఖ్యంగా సమస్తాన్ని నాకే అర్పించినట్టి వారికి ఏనాడును నిరాశ కలుగదు. ధరణిని పాలిస్తున్నట్టి స్వయంభవ మనువుకు యుక్త వయస్కురాలైన పుత్రిక ఒకతే ఉన్నది. ఆమెను నీకు భార్యగా సమర్పించడానికి మనువు దంపతులు ఇచ్చటకు రానున్నారు. ఆ కన్య నిన్ను భర్తగా వరించి ఉన్నది. ప్రజాభివృద్ధికై ఎటువంటి పత్నిని గురించి నీవు ఆలోచిస్తున్నావో అట్టి యోగ్యత కలిగినదే ఈ రాకుమార్తె. ఆమె గర్భమున నీకు 9 మంది పుత్రికలు కలుగుతారు. వారి ద్వారా ఋషులు సంతతిని వృద్ధి చేస్తారు. తరువాత నేను స్వాంశకలతో నీ పత్ని గర్భమున జన్మించి సాంఖ్యశాస్త్రాన్ని ఉపదేశిస్తాను. నా ఆదేశ పాలనలో నిష్కలంకుడవై నీవు చివరకు నన్నే పొందుతావు అని శ్రీహరి కర్దమ ప్రజాపతికి వరమిచ్చాడనమాట. ఇక్కడ అతను 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. దేనికోసం తపస్సు చేశారు? కేవలం ఒక గుణవతి, రూపవతి, మరి శీలవతి అయిన ఉత్తమ సంతానాన్ని ఇవ్వడానికి అనుకూలమైన ఒక యువతిని, ఒక కన్యను కోరాడు. దానికోసం. అందుకే శ్రీహరి ఆ విధంగా పలికి గరుడ వాహనం మీద తిరిగి తన లోకాలకు వెళ్ళిపోయాడే గాని గరుడ వాహనం యొక్క రెక్కల నుంచి వచ్చే శబ్దం ఏదైతే కదిలే శబ్దం ఎలాగుంది అంటే సామవేదం యొక్క మంత్రాలు వినిపించడం. ఆ రెక్కలు ఊపితే గరుడు సామవేదం యొక్క మంత్రములు వస్తున్నాయన్నమాట, అందులోంచి ఉద్భవిస్తున్నాయన్నమాట. ఇది గమనించాడు కర్దమ ప్రజాపతి. తర్వాత భగవంతుడు ముందుగానే చెప్పిన విధంగా అక్కడ ఆ సంఘటన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే కర్దమ ప్రజాపతికి తన కుమార్తెని ఇవ్వడానికి స్వయంభవ మనువు వస్తున్నాడు. ఆయన మొట్టమొదటి మనువు ఆయన వస్తున్నాడు. తనకు 2 కుమార్తెలు, 3 కుమార్తెలు, దేవహుతి, ప్రసూతి, అకువతి, 3 కుమార్తెలు. ఇప్పుడు దేవహుతిని ఈయనకు ఇస్తున్నాడు, చిన్న కుమార్తె ఈమె. తర్వాత భగవంతుడు ముందుగానే చెప్పిన విధంగా ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ ఎదురు చూస్తున్నాడంటే తన అనుగ్రహమును కోరి కర్దముడు తపస్సు చేయగా దర్శనమొసిగిన భగవంతుడు మొట్టమొదట కర్దముడు చూసి శ్రీహరికి, ఆ భగవంతుడికి, శ్రీమన్నారాయణుడికి కంటి నుంచి ఏకధారగా బిందువులు, అశ్రువులు రాలి కింద పడ్డాయన్నమాట. ఆ అశ్రువులే బిందు సరోవరంగా ఏర్పడిందన్నమాట అక్కడ ఆ ప్రాంతంలో. కాబట్టి ఆ కర్దముడు అతని ఎడ కరుణా విహ్వలుడైనప్పుడు భగవంతుని యొక్క నేత్రం నుండి అశ్రుబిందువులు రాలి అక్కడ బిందు సరోవరము ఏర్పడింది. ఆ బిందు సరోవరం చెంతనే కర్దమముని వేచి ఉన్నాడు. ఎవరి కొరకంటే ఆ శుభముహూర్తం ఏదైతే ఉందో ఆ శుభముహూర్తములు అర్థించగానే స్వయంభవ మనువు తన భార్యాపుత్రికలతో కూడి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. వెంటనే కర్దముని వంగి నమస్కరించాడు. కర్దమునికి ఎవరు నమస్కరించారు? స్వయంభవ మనువు నమస్కరించారు. ఆ ముని చిరకాలము తపస్సు చేసి ఉన్నప్పటికీ ఎంత మాత్రము దేహము కృషించలేదు. అతని శిరోజములు జడలు కట్టాయి. అతడు నారవస్త్రములు ధరించి ఉన్నాడు. అయినా ఆ ముని దివ్య తేజముతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి కర్దమముని
మౌనము దాల్చిన మనువును ఆశీర్వదించి అతని రాకకు కారణం అడిగాడు. కాబట్టి అక్కడ లోకపాలకులే కావచ్చు, మహర్షి యొక్క దర్శనము అయిన వెంటనే వాళ్లకు వంగి నమస్కరిస్తారన్నమాట. దండవాద ప్రణామాలు చేస్తారు. ఆ విధంగా నమస్కరించాడు కాబట్టి స్వయంభౌమనవు కర్దమ ప్రజాపతికి. అందుకే మీ రాకకు కారణం ఏమిటి అని చెప్పేసి అడిగాడనమాట. సమస్త భూమండలానికి చక్రవర్తి అయినట్టి స్వయంభువ మనువే సాక్షాత్తుగా తన ఆశ్రమానికి విచ్చేసినప్పుడు అతని వాంఛితాన్ని తీర్చడం తన కర్తవ్యమని కర్దమముని తెలిపాడు. కాబట్టి ఆ సమస్త భూమండలానికి చక్రవర్తి ఎవరంటే స్వయంభువ మనువు ఆయన. కాబట్టి ఆ స్వయంభువుని సాక్షాత్తుగా తన ఆశ్రమానికి వచ్చేశాడు. ఎక్కడైతే ఈ కర్దమ ముని మరి తపస్సు కొరకు ఏర్పాటు చేసుకున్న ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడికి వచ్చేశారు. కాబట్టి అతని వాంఛిత ఫలాన్ని తీర్చేది తన కర్తవ్యం. మునిగా తన కర్తవ్యం కాబట్టి అందుకే ఆయనకేం కోరిక ఉందో తీర్చాలని చెప్పేసి ఆ విధంగా కర్దమ ముని అడిగారు. అప్పుడు మనువు బ్రాహ్మణుల దివ్య స్థితిని స్తుతించిన వాడై తన కన్యక యొక్క వివాహంను గురించి ప్రస్తావించాడు. కాబట్టి ఇక పరిపాలించేవారు ఎవరంటారంటే పరిపాలించే వారిని క్షత్రియులంటారు కాబట్టి ఈయన తపస్సు చేసేవారు ఈయన ముని కాబట్టి వీళ్ళని బ్రాహ్మణ అంటారు కాబట్టి ఆ బ్రాహ్మణుల యొక్క దివ్య స్థితిని ఆయన కర్దమ ప్రజాపతి ఇక్కడ బ్రాహ్మణుడు ఆయన యొక్క దివ్య స్థితిని స్వయంభూమనువు ఎంతో గొప్పగా స్తుతించినాడు. తన కన్యక యొక్క వివాహం గురించి కూడా ప్రస్తావించినాడు. నేను వచ్చే కారణం ఏంటంటే శ్రీహరి నాకు చెప్పాడు. నా కన్యకను, నా కుమార్తెను నీకు ఇవ్వమని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి మీ దగ్గరకొచ్చాను నేను. కాబట్టి నా కుమార్తెను మీరు స్వీకరించండి అని చెప్పాడనమాట. ఎవరు? స్వయంభూమనువు. ఎవరితో చెప్పాడు? కర్దమ ప్రజాపతితో. కర్దమమునితో చెప్పాడు. ప్రియవ్రత ఉత్తానపాదుల సహోదరి. ఇక్కడ స్వయంభూమనుకు ఇద్దరు కుమారులు. ప్రియవ్రతుడు పెద్ద కుమారుడు, ఉత్తానపాదుడు రెండవ కుమారుడు. ఈ ఉత్తానపాదుడి యొక్క కుమారుడే ధ్రువ మహారాజు. కాబట్టి వాళ్ళిద్దరికి సోదరి ఎవరంటే ఈ దేవహూతి. కాబట్టి సోదరి అయిన ఆమె తగిన భర్తను కోరియున్నందున వినతి చేశాడు. కాబట్టి మీరే తగిన భర్తగా ఆమె ఎంచుకుంది కాబట్టి మా విన్నపము, మా కుమార్తెను చేపట్టండి అన్నాడు. ఆమె కర్దమ్మనే భర్తగా వరించినదని, అన్ని విధములుగా ఆమె అతనికి తగిన పత్ని అని తెలిపాడు. స్వయంభువు చెప్తున్నాడు. కర్దముడు వివాహానికి సిద్ధపడి ఉన్నాడని తెలిసి తాను తన కన్యకను అతనికి సమర్పించడానికి వచ్చినట్లు తన మనసులోని మాటను చెప్పాడు స్వయంభూమనువు. అది వినిన కర్దమముని దానికి ఎంతో సంతోషించాడు. వివాహము భగవద్ నిర్దేశితమైనది. భగవంతుడు శ్రీహరి కదా, ఆయన నిర్దిష్టమైంది కాబట్టి శ్రీహరి దానిని గురించి అంతకు ముందే చెప్పాడు కాబట్టి కర్దమ ప్రజాపతి కూడా చెప్పాడు కాబట్టి స్వయంభూమనువు విన్నపమును వినిన కర్దముడు మనస్ఫూర్తిగా దానిని సమ్మతించాడు. గంధర్వులకే మోహాన్ని కలుగజేసేటంత సౌందర్యవతి అయిన దేవహూతిని ఎవరు చేపట్టుకుందురని అతడు అన్నాడు. ఆయనకు తెలుసు అనమాట. పూర్వము ఒక గంధర్వుడు ఆకాశ మార్గములో తన విమానములో వెళ్ళేటప్పుడు ఇక్కడ దేవహూతి వచ్చేసి ఎంతో సౌందర్యవతి అనమాట. ఆమె తన చెలికత్తెలతో ఆడుకునే సమయంలో పైనుంచి చూసి ఒక గంధర్వుడు ఆమె యొక్క సౌందర్యానికి చూస్తూ విమానంలో తొంగి చూస్తూ కింద పడిపోయాడంట. కాబట్టి అంత గొప్ప సౌందర్యవతి ఆమె దేవహూతి. కాబట్టి అటువంటి దేవహూతిని ఎవరు చేపట్టకుండా ఉంటారు అని చెప్పేసి అన్నాడు. అయినా సంతానం కలుగగానే తాను పరమహంస జీవితమును గలనడి నిబంధనపై అతడు ఆమెను పత్నిగా స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. చూడండి, ఇది సంతానమైనాక మళ్ళీ ఒకరు ఎలా తయారు కావాలంటే
పరమహంస స్థితిని పొందాలి. ఏమిటా పరమహంస స్థితి అంటే, మళ్ళీ భార్యను, బిడ్డలను వదిలేసి భగవంతుని యొక్క సేవలో నిమగ్నము కావాలి అని ఇక్కడ అంటే సన్యాసము స్వీకరించాలి అని ఇక్కడ చెప్తున్నాడు. అందుకే ఈ కండిషన్ అంటే ఏదైతే నిబంధన ఉందో, ఈ నిబంధన మేరకు చెప్తాడు. ఏమన్నాడంటే, "నేను మీ కూతురిని భార్యగా స్వీకరిస్తాను. సంతానం కలగగానే మళ్ళీ నేను యథాతథంగా నేను మౌనినైపోతాను. పరమహంసనైపోతాను. కాబట్టి పరమహంస జీవనమును మళ్ళీ స్వీకరించవలెననుకున్నాను. కాబట్టి ఆ విధంగా మీరు, మీ కూతురు ఒప్పుకుంటే తప్ప నేను స్వీకరించను" అని జెప్పేసి ఆ నిబంధనను చెప్పేస్తాడనమాట. స్వీకరించడానికి సిద్ధపడతాడు. కాబట్టి నిబంధన చెప్పి, కర్దమని మాటలను వినిన దేవహూతి పరమానంద భరితురాలై ఆ మునిని ధ్యానించ మొదలుపెట్టింది. సరే ఇంకేమన్నాడు కర్దమముని చేసుకుంటానని జెప్పాడు కాబట్టి, ఈమెకు దేవహూతికి ఎంతో పరమానందం కలిగింది. కాబట్టి ఎప్పుడూ అతనినే మనమున ధ్యానిస్తూ ఉండిపోయిందనమాట. ఎంతో ప్రేమగా, ఎంతో భక్తితో. తరువాత ఆ రాణి యొక్క తర్వాత ఆ రాణి యొక్క దేవహూతి యొక్క సమ్మతిని తీసుకొని మనువు దేవహూతిని కర్దమునికి సమర్పించాడు. ఇక్కడ ఆ రాణి అంటే ఎవరంటే శతరూపాదేవి. స్వయంభువ మనువు యొక్క భార్య. కాబట్టి స్వయంభువ మనువు యొక్క భార్య శతరూపాదేవి యొక్క అనుమతి తీసుకొని మరి అలాగే దేవహూతి కూడా మళ్ళీ అడిగాడు. "అమ్మా ఈ ఈయన ఈ యువకుడు నీకిష్టమేనా? వివాహానికి స్వీకరిస్తా ఈ ఈ వివాహం చేసుకుంటావా?" అని జెప్పేసి ఆమె యొక్క దేవహూతి యొక్క సమ్మతి కూడా తీసుకొని మనువు దేవహూతిని కర్దమునికి సమర్పించాడు. కాబట్టి అక్కడ ఆయనకు అప్పగించాడన్నమాట తన కూతురిని. మనుపత్ని అయిన శతరూప ఆభరణ వస్త్రాదులను, గృహోపకరణములను కట్నముగా ఇచ్చింది. ఇక సంసారం కాబట్టి ఇల్లు గృహస్థుడైనాడు కాబట్టి మరి ఆమెతో పాటు కట్నంగా శతరూపాదేవికి వాళ్ళు ప్రపంచానికి చక్రవర్తి కదా! ప్రపంచాన్ని పరిపాలించేవాళ్ళు కాబట్టి ఎన్నో ఆభరణాలు, వస్త్రాలు, గృహానికి అవసరమైన ఉపకరణాలు అన్నీ కట్నంగా ఇచ్చేసిందనమాట ఆ శతరూపాదేవి. వైదిక ఆచారం ప్రకారం కట్నమనేది వధువు యొక్క తండ్రి వసగే శుభసూచకమగు బహుమానము. కాబట్టి వైదిక ఆచారం ఇది. కట్నమనేది ఏమి డౌరీ కేసు, హరాస్మెంట్ కేసు అని బహుతిక్కలు చెప్పుకునే విధంగా కాదది. ఈ బహుతిక్కలు ఎవరైతే చేస్తారో అటువంటి వారి కోసం వర్తించేదది ఆ చట్టాలు. కానీ వైదికంగా ఎవరైతే జీవనం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇది వైదిక ఆచారం ప్రకారం వచ్చేసి ఒకరు కన్యను దానం చేసినప్పుడు దానితో పాటు కొంత ధనమును, మరి వస్త్రాభరణాలను ఇవన్నీ ఇస్తారనమాట. ఉదాహరణకు ఒక గోవును దానం చేస్తే ఆ గోవుకు ఆ ఒంటి నిండా బంగారము తొడిగి వస్త్రాన్ని వస్త్రాన్ని కూడా కట్టి తర్వాత ఆ గోవుకు అవసరమైన ఆ గోవు యొక్క గడ్డికి అవసరమైన పోషణకు అవసరమైన ధనాన్ని కూడా ఇచ్చేవారన్నమాట రాజులు. ఎవరికి? బ్రాహ్మణులకు దానం చేసేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా కన్యనిచ్చినా కూడా అదే విధంగా కట్నమనేది ఇస్తారు. అది శుభసూచకమగు బహుమానం మాత్రమే. ఆ విధంగా దీన్ని స్వీకరించాలి అని జెప్పేసి ఇక్కడ మనకు శాస్త్రం ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి కలియుగ ప్రభావం వలన అది ఒక సాంఘిక దురాచారముగా మారి ఉండవచ్చునేమో గాని దాని మూల ప్రయోజనం మాత్రం మంచిదే. అది సాంఘిక దురాచారం అని చెప్పేసి కలియుగ ప్రభావంలో అంటున్నారు ఇక్కడ అని చెప్పేసి ప్రభుపాదులు చెప్తున్నారు ఇక్కడ మనకు. తన ప్రియ తనయను కర్దమునికి ఇచ్చిన తర్వాత విరహోత్కంఠముతో స్వయంభువ మనువు కన్నీరు కార్చాడు. ఇంక అయిపోయింది. అప్పగించేశాడు కర్దమునికి తనకు తను తిరిగి వెళ్ళాలి ఇంటికి. పాపం చాలా సంవత్సరాలు ప్రేమగా పెంచాడు కాబట్టి కూతుర్ని, ఆమెను అక్కడ ఆయనకు అప్పగించి తిరిగి వెళ్ళేటప్పుడు కన్నీరు మున్నీరు కారుస్తూ
స్వయంభూమనువు తిరిగి వెళ్ళాడు. కన్నీరు కార్చాడు. పుత్రికను అక్కున చేర్చుకొని విలపించాడు. ఆయన తండ్రికి ఏనాటికైనా పుత్రికను ఒక వరునికి ఇచ్చివేయవలసినదే గదా! అందుకే కన్యాదాన ఫలము శాస్త్రంలో గొప్పగా వర్ణించబడింది. ఆ విధంగా మనువు తన బాధ్యతను తీర్చుకొని భార్యతో కలిసి రాజ్యానికి చేరుకున్నాడు. రాజు రాజ్యానికి తిరిగి వచ్చాడని తెలిసి ప్రజలందరూ స్తోత్రం చేస్తూ ఆహ్వానించారు. అతని రాజధాని అయిన బాహిష్మతి పురము ఎంతో సుప్రసిద్ధమైనది. కాబట్టి స్వయంభవ మనువు ప్రపంచానికి చక్రవర్తి కాబట్టి అక్క అప్పటి ఆయన యొక్క మరి రాజధాని ఏదంటే బాహిష్మతి. ఈ బాహిష్మతి పురము ఎంతో సుప్రసిద్ధమైనది. విష్ణువు వరాహ అవతారమును ధరించినప్పుడు రోమములు రాలినట్టి ప్రదేశం కనుక అది సర్వదా సంపద్ సత్సంపద్వృద్ధము అయినట్టిది. అచర త్రివిధ తాపములు ఉండవు. మనువు రాజర్షి కనుక భౌతిక సుఖమునైన కృష్ణభక్తి భావనాయుత వాతావరణంలోనే అనుభవించాడు. అందువలన అతడు ఎన్నడూ దిగజారలేదు. ఇక్కడ బాహిష్మతిపురము ఎంతో ప్రసిద్ధమైనది. ఎందుకంటే అక్కడ విష్ణు భగవానుడు వరాహావతారాన్ని తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ భూమిని మరి కర్దమమునిని ఈ భూమికి చక్రవర్తిగా చేసినప్పుడు ఈ హిరణ్య అక్షుడు ఏం చేస్తాడంటే భూమిని అపహరించి మరి సముద్ర రసాతలంలో అదే కానజలాల్లో విసిరివేసినప్పుడు అక్కడ ఈయన విష్ణువు వచ్చేసి వరాహస్వామి యజ్ఞవరాహ అవతారమును దాల్చి ధరించినప్పుడు ఒక్కసారి తన యొక్క ఒళ్ళుని జలధరించినప్పుడు అతని యొక్క రోమములు అక్కడంతా భూమిపైనంతా పడిపోతాయి తిరిగి భూమి తెచ్చినప్పుడు ఆ యుద్ధం చేసేటప్పుడు. కాబట్టి అంత గొప్ప పుణ్యమైనట్టి ప్రదేశంగా అది సర్వత్రా సంపద మరియు సమృద్ధి ఇవన్నీ ఎంతో గొప్పగా ఉండే విధంగా ఆ భూమి మారింది. అచ్చట త్రివిధ తాపములు ఉండవు. ఎక్కడ? త్రివిధ తాపములు. ఆది భౌతికము, ఆది ఆత్మికము, ఆది దైవికము. ఈ 3 రకములైన త్రివిధ తాపములు అక్కడ ఉండనే ఉండవు. కాబట్టి మనువు రాజర్షి కనుక భౌతిక సుఖమునైన కృష్ణభక్తి భావన యుత వాతావరణంలోనే అనుభవించాడు. మనువు వచ్చేసి కేవలం రాజు మాత్రమే కాదు. రాజు ప్లస్ ఋషి, రాజర్షి ఆయన. కాబట్టి ఎలా ఆ భౌతిక సుఖాలు అంత సంపద ఉన్నా కూడా ఎలా దాన్ని అనుభవించాడంటే కేవలం కృష్ణ భక్తి భావన యుత వాతావరణంలోనే దానిని అనుభవించాడు. కానీ భౌతిక పరంగా కాదు, ఆధ్యాత్మికంగానే దాన్ని చూస్తూ ఆయన ఆ విధంగా తన యొక్క రాజ్యపాలన చేశాడు. అందువలన అతడు ఎన్నడూను దిగజారలేదు. కాబట్టి ఒకరు ఏదైనా పని చేయొచ్చు కానీ ఏదైనా కార్యం చేయొచ్చు కానీ అక్కడ కృష్ణ భక్తి భావన ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకుంటే అందరికీ దిగజారకుండా ఉండే ప్రయోజనము కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు. అందువలన అతడు ఎన్నడూ దిగజారలేదు. తత్ఫలితంగా ఆయువు క్రమముగా గడిచిపోయినప్పటికీ అది వ్యర్థముగా మాత్రం గడిచిపోలేదు. కాబట్టి ఒకరు ఆయువు వ్యర్థముగా తత్ఫలితంగా ఆయువు క్రమముగా గడిచిపోతుంటుంది. అంటే రోజు మన యొక్క ఆయుష్ ఏమైపోతుంది? దినములు గడిచిపోతా ఉంటాయి. కాలము గడిచిపోతా ఉంటుంది. రోజు సూర్యుడు ఉదయించి ఏమవుతాడు? మరి మరుసటి రోజు మరి అస్తమించి మళ్ళీ ఉదయిస్తా ఉంటాడు. అంటే దినదినము మనం యొక్క కాలము హరించిపోతుందన్నమాట. ఆయుష్ క్రమంగా తగ్గిపోతుంది. క్షీణిస్తూ పోతూ ఉంటుంది. కానీ అది వ్యర్థంగా మాత్రం గడిచిపోలేదు అని చెప్పేసి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ భక్తితో చేస్తున్నారు ఇక్కడ. కృష్ణ భక్తి భావనలో ఉండి తను అనుభవించే ప్రతిదినం భక్తిలో ఉన్నాడు కాబట్టి, భక్తి మార్గంలో ఉన్నాడు కాబట్టి, అటువంటి ఉత్తమ శ్లోకుడైన భగవంతుడు కృష్ణుని యొక్క
నిరంతర సేవలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆయుస్సు క్షీణించినా గూడా వ్యర్థం కాలేదని జెప్పేసి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు. ఆ విధంగా 70 యొక్క యుగ చక్రముల ఆయువు అతనికి గడిచిపోయింది. అతడు గతిత్రయాన్ని దాటి దివ్యస్థితిలో నెలకొన్నాడు. ఇక ఒక్కొక్క మన్వంతరములు 14 మంది మనువులు ఒక్కొక్క మనువు యొక్క కాలము వచ్చేసి 70 యొక్క యుగ చక్రములు. అంటే చాతుర్యుగములు. ఒక్కొక్క యుగము కలియుగము యొక్క ఆయుష్షు 4,32,000 సంవత్సరాలు. దీనికి రెట్టింపు ద్వాపర యుగం యొక్క ఆయుష్షు అంటే 8,64,000 సంవత్సరాలు. దీనికి 3 రెట్లు త్రేతాయుగం యొక్క ఆయువు. దీనికి 4 రెట్లు సత్యయుగం యొక్క ఆయువు. ఇవన్నీ కలిపితే ఈ చాతుర్యుగముల యొక్క మొత్తము ఆయువు 43,20,000 సంవత్సరాలు. 43,20,000 సంవత్సరాలు ఇటువంటివి కాలచక్రము అంటే చాతుర్యుగములు యొక్క చక్రము మళ్ళా 71 సార్లు పూర్తయిన అంతవరకు ఒక మనిషి యొక్క పరిపాలన ఆయువు ఉంటుందన్నమాట. అంతవరకు ఆయన గడిపాడు. అతడు చక్కగా ఉన్నాడు. అతడు గతిత్రయాన్ని దాటి దివ్య స్థితిలో నెలకొన్నాడు. గతిత్రయము ఏదైతే ఉన్నాయో దాన్ని దాటాడు. అంటే మళ్ళీ భౌతిక జగత్తులో తను జన్మ తీసుకోకుండా ఆధ్యాత్మిక ఆకాశంలో ఉండే ఆ దివ్యధామాన్ని భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకున్నాడు. కాబట్టి గతిత్రయంలో అంటే జననము, జన్మించుట, తర్వాత స్థితి కలిగి ఉండుట, మరణించుట అని ఇది గతిత్రయాన్ని దాన్ని దాటి దివ్య స్థితిలో నెలకొనడం అంటే ముక్తిని పొంది భగవంతుని యొక్క ధామాన్ని చేరాడని అర్థము. ఇక కర్దమ ప్రజాపతి ఆశ్రమంలో దేవహూతి తన భర్తను గౌరవ ఆధారాలతో సేవించింది. భవాని తన భర్త అయిన శివుని సేవించిన విధముగా ఆమె ఎంతో ప్రేమతో అతనిని పూజించింది. ఆ విధంగా సుకుమారి అయిన దేవహూతి భర్త సేవలో నిలిచి క్రమముగా దుర్బల అయింది. కాబట్టి రాకుమార్తె కాబట్టి చాలా సుకుమారంగా ఉంది. ఆయన ఏమో జపతపములు చేస్తూనే ఉన్నాడు. మరి ఆయన యొక్క సేవలలో వచ్చేసి ఈమె కూడా నారచీరలు కట్టుకొని ఈమె కూడా పెద్దగా ఏం పట్టించుకోకుండా భర్త సేవలో నిమగ్నమై ఉండి ఈమె చిక్కిపోయింది బాగా. అంటే బలహీనం పడింది. అంటే అంటే బలహీనమైపోయింది. కొద్దిగా మనిషి బాగా తగ్గిపోయింది. కొద్దిగా బలహీనత వచ్చింది. వ్రతానుష్ఠానం వలన ఆమె బక్క చిక్కింది. చూడండి వ్రతం చేస్తుంది. ఏది పతివ్రత. పతి యొక్క వ్రతం చేస్తా ఉంది. ప్రతి ఒక్క సేవలో పతివ్రతం అంటే ప్రతి ఒక్క సేవలో కాబట్టి ఆ వ్రతములో ఆమె బక్క చిక్కింది. ఆమె పతి సేవా తత్పరతకు మిక్కిలి ముదమందిన కర్దమముని ఆమెను వరమును కోరుకోమన్నాడు. ఆ విధంగా ఆమె చేసే సేవ చూసి ఆమె రాకుమార్తె మొట్టమొదట చూసినప్పుడు ఎంతో కొద్దిగా బాగా బలంగా ఉండేది. ఇప్పుడు బలహీనమైపోయింది అని చెప్పేసి ఆయన చూసి ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమెకు వరమడిగాడు. నాకు చాలా ఎంతో నన్ను సంతుష్టిపరిచావు. చాలా చక్కగా సేవ చేసినావు. నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి దేవహూతిని కర్దమ ప్రజాపతి అడిగాడు. అప్పుడు ఆమె తనకు సంతానం కావాలని కోరుకున్నది. కాబట్టి స్త్రీ ఏమడుగుతుందంటే ఎప్పుడైనా తన భర్తను నాకు సంతానం నీవు ఉంటుందన్నమాట. కానీ తన దేహము తత్కార్యానికి యోగ్యమయ్యేటట్లు చేయమని కుటుంబ జీవనానికై అనువుగా ఒక మంచి గృహమును ఏర్పరచమని ఆమె కోరింది. ఇక చిక్కి శల్యమైపోయింది కాబట్టి మరి ఆ సంతానానికి అవసరమైన దేహము చాలా పుష్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి బాగా. కాబట్టి బలంగా ఉండాలి. కాబట్టి అటువంటి దేహాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి అడిగింది. తర్వాత గృహం కూడా అడిగింది. కాబట్టి గృహిణి కాబట్టి గృహం కూడా అడిగింది. పత్ని కోరికను వినిన కర్దముడు తన యోగ శక్తితో వెంటనే
ఒక అద్భుతమైన విమాన సౌధాన్ని నిర్మింపచేశాడు. కాబట్టి ఆయన గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి, యోగ శక్తితో వెంటనే ఒక అద్భుతమైన విమాన సౌధం అంటే, ఆ విమానములో చూడండి ఇంకా సర్వాలంకార శోభితములు, సర్వసంపద్యుక్తములు, చిత్రకళా రచితములు అయ్యుండి, ఆ విమాన సౌధము యొక్క గోడల మీద శిల్పములు చెక్కబడి ఉన్నాయి. నేల మరకతమణి రచితమై ఉంది. దానిపై వైడూర్య మండితమైన 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు ఉన్నాయి. ద్వారాలు వరం పగడాలతో అలంకరించబడినాయి. దానిలో సజీవములైన హంసలు, పావురాలే కాక సజీవములైన వాటిని తలపింపజేసే కృత్రిమమైన హంసలు, పావురాలు కూడా ఉన్నాయి. భవ్యమైన మందిరము తయారైంది కానీ, దేవహూతి దేహం మాత్రం శుష్కించి ఉన్నది. అందువలన ఆమె సంతృష్టి చెందలేదు. పత్ని మనోగతాన్ని తెలుసుకొనిన కర్దముడు ఆమెను బిందు సరోవరములో స్నానం చేసి రమ్మన్నాడు. ఇక భార్య కోరినట్టు ఇల్లు కావాలండి. కాబట్టి ఈ భౌతిక భోగము అనుభవించడానికి, సంతానం మరి కలగడానికి తగిన అద్భుతమైన విమాన సౌధం పెద్ద విమానమది. ఆ విమానములోనే ఆ పెద్ద ఒక సౌధం అంటే ఒక భవనాన్ని ఏర్పాటు చేశారు. మరి అది అన్ని రకాలైన సర్వాలంకారాలతో శోభితంగా ఎంతో అందంగా ఉంది. మరి సర్వ సంపత్తు ఉక్తముగా ఉంది. అన్ని సంపత్తులు ఉన్నాయి. చిత్రకళా రచితములు కూడా ఉన్నాయి. మరి దానిపై వైడూర్యములు ఉన్నాయి. మరి ఆ విమానం యొక్క నేల మరకత మణి రచితములై ఉన్నాయి. అంటే మరకత మణితో నేల ఉంది. వైడూర్యమండితమైన అరుగులు ఉన్నాయి. కూర్చోడానికి అరుగులు ఏవైతే ఉన్నాయో, అవి వైడూర్యములతో కట్టి ఉన్నాయి. ద్వారాలు పగడాలతో అలంకరించి ఉన్నాయి. దానిలో సజీవములైన హంసలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి. అవొకటే కాదు, వాటిని తలపించే విధంగా కృత్రిమమైన హంసలు, పావురాలు కూడా ఉన్నాయి. దాన్ని చూసి అది బతికే ఉన్నాయన్నట్టు ఉన్నాయి ఆ చిత్రములు. ఆ యొక్క ఆహ్, ఏవైతే ఉన్న బొమ్మలు ఉన్నాయో, భవ్యమైన మందిరము తయారైంది. కానీ దేవహూతి దేహం మాత్రం శుష్కించి ఉంది. ఆమె ఎట్లుందంటే సేవ చేసి నార చీర కట్టుకొని చాలా శుష్కించి జడలంతా మరి ఆమె కూడా ఆహ్, అంటే తల వెంట్రుకలంతా జడలు కట్టి ఉందనమాట. గట్టిగా పడిపోయి ఆ భర్త సేవలో చాలా ఆమె శుష్కించిపోయింది కాబట్టి, ఆమెను చూసి పాపము మీరు వెళ్లి బిందు సరోవరంలో స్నానం చేసి రండి అని జెప్పేసి భార్యను చెప్పాడనమాట. ఆ బిందు సరోవరము ఎవరిదంటే విష్ణు భగవానుడి యొక్క నేత్రం నుంచి వచ్చిన బిందువులు, అశ్రు బిందువులవి. కాబట్టి అది గొప్ప సరోవరంగా మారింది కాబట్టి అందులో స్నానం చేసింది దేవహూతి మాత. బిందు సరోవరం స్నానం చేయడానికి దిగిన దేవహూతి యొక్క శిరోజాలు జడలు కట్టి ఉన్నాయి. వస్త్రాలు మురికిగా ఉన్నాయి. దేహము శుష్కించి ఉన్నది. దేహముపై మట్టి పేరుకొని ఉన్నది. ఆమె సరోవర అంతర్భాగములోనికి వెళ్ళగానే 1000 మంది కన్యలు ఆమెను చుట్టుముట్టి తాము సేవికాగణమని చెప్పి సేవలను చేయనారంభించారు. చూడండి సరోవరంలోనికి దిగుతా ఉంది. అంతర్భాగాలకు వెళ్ళగానే మధ్యలోన ఆ సరోవరము లోపలికి వెళ్ళేటప్పటికి 1000 మంది కన్యకలు వచ్చారనమాట. మేము సేవకులము మీకు సేవ చేస్తామని జెప్పేసి. ఆ తర్వాత సేవకా గణమని చెప్పి ఆమెకు సేవ చేశారు. తొలుత వారు ఆమెకు విలువైన తైలాదులతో స్నానం చేయించారు. తైలం పట్టి కాబట్టి మంచిగా స్నానం చేయించారు. నిర్మలమైన వస్త్రములను కట్టబెట్టారు. దివ్యాభరణములతో అలంకరించారు. సర్వగుణ సమన్వితమైన ఆహారాన్ని తినిపించారు. తర్వాత దేవహూతి తన భర్తను తలుచుకున్నది. మదిలో తలుచుకున్నదే తడవుగా ఆమె తన పరిచారక బృందముతో పాటుగా భర్త సన్నిధిలో నిలిచింది. ఇక స్నానం చేసి వచ్చే లోపల ఆమె ఎంతో గొప్పగా, ఎంతో పూర్వం ఉన్నట్టి శోభ కన్నా ఎంతో శోభాయమానంగా ఆమె బిందుసరంలో స్నానం చేసి వచ్చినప్పుడు ఆ విధంగా ఆమె తయారయ్యి తర్వాత భర్తను మధ్యలో స్మరించిన వెంటనే
వచ్చి భర్త దగ్గరికి వచ్చింది. తర్వాత దేవహూతి తన భర్తను తలుచుకున్నది. మదిలో తలుచుకున్నదే తడవుగా ఆమె తన పరి పరిచారక బృందముతో పాటుగా భర్త సన్నిధిలో నిలిచింది. దేవహూతికి పూర్వ సౌందర్యము తిరిగి వచ్చుటను చూసి కర్దముడు ఆశ్చర్యపడ్డాడు. ఆమె పట్ల అతడు ఆకర్షితుడయ్యాడు. ఆ విధంగా అతడు ఆమెను విమాన సౌధంలోనికి ఎక్కించి విహారయాత్రకు బయలుదేరాడు. ఇక ఆ విమాన సౌధం అంటే ఆ సౌధమే గొప్ప భవనం అది. విమానములో ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక విహారయాత్ర అంటే ఆ సౌధంలోనే విహారయాత్ర చేస్తున్నారనమాట. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. సౌందర్యవతులైన దేవాంగనలు సేవించగా అతడు భార్యతో కలిసి సకల ప్రాంతాలను పర్యటించాడు. నందనాది ఉద్యానవనములలో విహరించాడు. ఆ విధంగా సకల లోకాలను తిరుగుతూ విశ్వగోళాన్ని ఆశ్చర్యకరమైన దాని వివిధ ఏర్పాట్లను కర్దముడు తన పత్నికి దర్శింపజేసి తిరిగి తన ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. తర్వాత అతడు సంతాన వాంఛను పొందినట్టి తన పత్నిని సంతోషపెట్టడానికై 9 రూపాలను ధరించి ఆమెతో రమించాడు. కాబట్టి ఇక్కడ కర్దమ ప్రజాపతి అవన్నీ విహారయాత్ర చూపించేసి మరి తన ఆశ్రమానికి వచ్చేసి ఈ బిందు సరోవరం దగ్గర ఉండి తన ఆశ్రమం దగ్గరకొచ్చేసి, భార్య సంతానం కోరింది గాబట్టి, ఆమెతో కర్దముడు తన పత్నికి ఆహ్, ఆశ్రమం తిరిగొచ్చేసినాక తన సంతాన వాంఛన కలిగి ఉంది గాబట్టి, పత్నిని సుఖపెట్టాలి, సంతోషపెట్టాలని జెప్పేసి 9 రూపాలను ధరించాడు. అంటే 9 మంది కర్దములుగా ఆయన విస్తరించాడనమాట. విస్తరించి ఆమెతో రమించాడనమాట. ఆ విధంగా పెక్కు సంవత్సరాలు క్షణములాగా గడిచిపోయాయి. కర్దముడు ఆ రీతి 9 రూపాలలో తన యోగశక్తి ద్వారా విస్తరించాడు. కానీ ఇక్కడ కర్దముడు అంటే ఆయన యోగశక్తి చేత 9 మంది కర్దములుగా ఆయన విభజన చెందగలడు. ఎందుకంటే ఆ సత్యయుగములో వచ్చేసి ఆ మానవుడి యొక్క యోగశక్తి ప్రభావం వలన ఆ విధంగా 9 మందిగా వాళ్ళు విస్తరించొచ్చనమాట. కాబట్టి ఆ విధంగా కలియుగంలో వచ్చేటప్పటికి ఐదుగురుగా విస్తరిస్తారని జెప్పేసి చెప్తారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకాపురిలో 16,108 మంది రూపాలలోనికి విస్తరించి తన రాణులతో కలిసి అనేక సంవత్సరాలు తన అంతఃపురాలలో విహరించాడని దశమ స్కందము మనకు వివరిస్తున్నది. శ్రీమద్భాగవతములో దశమ స్కందములో వచ్చేసి మరి 16,108 మంది రాణులు కాబట్టి వాళ్ళందరికీ 16,108 అంతఃపురాలు ఏర్పాటు చేసి, మరి 16,108 మందిగా ఆ భగవానుడు మరి విస్తరించి, ఒక్కొక్కరి రాణి దగ్గర ఒక్కొక్క అంతఃపురంలో వేరువేరుగా ఉంటూ, వాళ్లకు ఒక గృహస్థ ఏ విధంగా భార్యతో ఉంటాడో, ఆ విధంగా ఆయన భగవంతుడు కూడా ఆ విధంగా చేశాడు అని జెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ శ్రీకృష్ణుడు అంతఃపురంలో విహరించే దశమ స్కందం అందుకే శ్రీకృష్ణుడు యోగీశ్వరుడయ్యాడు. అందుకే శ్రీకృష్ణుడు ఏమయ్యాడు? యోగీశ్వరుడయ్యాడు. కాబట్టి యోగి అయిన వాడు 8 లేదా 9 రూపాల కంటే ఎక్కువ రూపాలలోనికి విస్తరించలేడు. కానీ దేవదేవుడు అనంత రూపాలలోనికి విస్తరించగలడు. యోగి అయితే 8 లేదా 9 రూపాలు విస్తరించగలడేమో కానీ భగవంతుడు యోగీశ్వరుడు కాబట్టి, యోగులకు ఈశ్వరుడు కాబట్టి ఆ విధంగా 16,108 మందిగా గలడు అని చెప్తున్నారు ఈ ఇక్కడ ఈ సందర్భంలో. కర్దమ దేవహు దేవహూతులు ఆ రీతిగా సంసార సుఖములో మునిగి తేలుతుండగా 100 శరదృతువులు గడిచిపోయాయి. ఎన్ని సంవత్సరాలయినాయి? 100 సంవత్సరాలు ఆ విధంగా సుఖంగా ఇద్దరు గడిపారనమాట భార్యాభర్తలు. అప్పుడు కర్దముడు 9 రేతస్ఖలనములచే దేవహూతికి గర్భధానం కావించాడు. కాబట్టి రేత రేతస్ఖలనము రేతమును స్ఖలనం చేశాడనమాట. ఎన్ని విధాలుగా దేవహూతి గర్భంలో గర్భధానం చేసేటప్పుడు ఎన్ని చేశాడంటే 9 రేతస్ఖలనములు. కాబట్టి 9 రేతములు స్ఖలనం చేశాడు కాబట్టి 9 దేవహూతి యొక్క 9 అండములతోటి అక్కడ పిండం ఏర్పడుతుందనమాట. ఆ రోజే ఆమెకు 9 మంది పుత్రికలు జన్మించారు. కాబట్టి వెంటనే మనకులాగా 9 నవమాసాలు మోసి మరి 9 నెలలు 10వ రోజు లోపు ఈ జన్మనివ్వడం అనేది మాత్రం ఉండదనమాట అక్కడ. కాబట్టి ఆ విధంగా ఆ ఏర్పాటు అక్కడ ఉంది కాబట్టి, ఆ విధంగా 9 పుత్రికలు జన్మించారు. వారందరూ చక్కని సౌందర్యవతులు, దేహము చక్కగా తీర్చిదిద్దబడి ఉన్నవారు. కమ
కమలములను బోలి కమల సుగంధముచే కలిగిన వారు అయి ఉన్నారు. ఆ పుత్రికలు 9 మంది. భార్య సంతానవతి కాగానే కర్దముడు గృహ పరిత్యాగము చేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. చెప్పాడు గదా! నేను ఎప్పుడైతే సంతానాన్ని ఇవ్వడం జరుగుతుందో, వెంటనే నేను పరమహంసలాగా మారుతాను. మళ్ళీ గృహాన్ని వదిలి, పత్నిని వదిలి వెళ్ళిపోతానని చెప్పాడు గదా! కాబట్టి అప్పుడు దేవహూతి దుఃఖితయై ఈ విధంగా భర్తతో అన్నది. స్వామీ, నాకు చేసిన వాగ్దానాన్ని మీరు పూర్తిగా నెరవేర్చారు. అయినా నేను మీకు శరణాగతురాలినై కాబట్టి నాకు అభయత్వాన్ని ఇవ్వడం మీ కర్తవ్యం. మీ కుమార్తెల విషయం బాగానే ఉన్నది. వివాహం కాగానే వారు వెళ్ళిపోతారు. కానీ తర్వాత నన్ను ఓదార్చే వారెవ్వరు? ఇంద్రియ భోగాలలో మునిగి నేను కాలాన్ని వ్యర్థంగా గడిపివేశాను. మీ నుండి పరమార్థాన్ని నేను గ్రహించలేదు. భగవన్మాయచే వంచితురాలనై నేను మీ వలన ముక్తిని పొందడాన్ని మరచిపోయాను. దేవహూతి ఈ విధంగా దేవహూతి చెప్తుందనమాట. కాబట్టి స్వామి, మీరు వెళ్ళిపోతే ఎవరు నన్ను ఓదార్స్తారు? నన్నెవరు చూసుకుంటారు చెప్పండి? నాకు ఎవరు రక్షణ కల్పిస్తారు? ఇంకా అమ్మాయిలైతే పెరిగి పెద్దవారైతే యుక్త వయసొస్తే గనక వాళ్లకు పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఈ విధంగా మరి అరణ్యానికి వెళ్తారు. కాబట్టి పరమహంసగా మారిపోతారు. నన్ను ఆ విధంగా ఒంటరిగా వదిలేసిపోవడం మీకు ధర్మమేనా? అని బతిమలాడుతుంది భర్తతో. అప్పుడు దేవహూతి పలుకులకు కరుణ కలిగిన కర్దముడు త్వరలోనే ఆమె గర్భములో భగవంతుడు ఉద్భవిస్తాడని, అతడే తన యశస్సును విస్తరింపజేస్తాడని, తల్లికి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించి హృదయగంధిని త్రెంచి వేయగలడని వివరించాడు. కాబట్టి కర్దముడికి చెప్పాడు కాబట్టి శ్రీహరి చెప్పాడు గదా! అప్పుడే. కాబట్టి 9 మంది కుమార్తెలు, తర్వాత నేను కొడుకుగా నీ భార్య గర్భాన నేను ఉదయిస్తాను నీ కొడుకుగా. నేను సాంఖ్య శాస్త్రమును నేను బోధిస్తానని చెప్పాడు గదా! కాబట్టి ఆ మాట చెప్పాడు. కాబట్టి 9 సంతానం తర్వాత 10వ కొడుకుగా భగవంతుడొస్తాడు. ఎవరొస్తారు? భగవంతుడే వస్తాడు. నీకు కొడుకుగా వస్తాడు. అతడే తన యశస్సును విస్తరింపజేస్తాడు. కాబట్టి తన యొక్క యశస్సు అంటే కర్దముడి యొక్క యశస్సు, దేవహూతి యొక్క యశస్సును విస్తరింపజేస్తాడు. మరి తన తల్లి మరి కపిల భగవానుడు తన తల్లి అయిన దేవహూతికి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడు. మరి హృదయ గ్రంథిని తెంచివేస్తాడు. అక్కడ బంధన అనే గ్రంథిని తెంచివేస్తాడు. కాబట్టి ఇదంతా మాయ అమ్మ అని చెప్తాడు. తర్వాత కొంతకాలానికి భగవానుడు దేవహూతి గర్భంలో ఆ విధంగా చెప్పాడు కాబట్టి, తర్వాత కొంతకాలానికి దేవహూతి గర్భంలో ప్రవేశిస్తాడు భగవంతుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మరీచాది ఋషులతో కలిసి కర్దమముని ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. ఇక కర్దముడు 10వ సంతానంగా పుత్రుణ్ణి ఇచ్చాడు కాబట్టి, భగవంతుడే మరి కపిల భగవానుడుగా వచ్చాడు కాబట్టి, బ్రహ్మదేవుడు, తర్వాత మరీచి, తర్వాత సప్తర్షి మండలాలు ఎవరైతే ఉన్నారో మరీచి ఆది వీళ్ళంతా అక్కడికి వస్తారు. తర్వాత తన తండ్రి అయిన తన ఆజ్ఞను కర్దముడు నిష్ఠతో పాటించడం వల్ల బ్రహ్మ పరమ సంతుష్టుడు అయ్యాడు. ఇక బ్రహ్మ ఎవరంటే కర్దముడి యొక్క తండ్రి కదా! కాబట్టి కొడుకు తను చెప్పినట్టు ఎంతో బాగా చక్కగా మరి ప్రజాపతి అయ్యాడని చెప్పేసి చాలా సంతోషిస్తాడు. సంతుష్టుడవుతాడని పరమ సంతుష్టుడు. కర్దమముని పుత్రికలను ఋషులకు ఇవ్వమని, తద్వారా అతని యశస్సు విశ్వవ్యాప్తం అవుతుందని తెలిపాడు. కాబట్టి అక్కడ వచ్చిన ఋషులకు తన పుత్రికలు ఇవ్వమని చెప్పేసి మరి బ్రహ్మ యొక్క చెప్పడం వలన దానికి అంగీకరిస్తాడు. కాబట్టి జీవుల సర్వాభిష్ట ప్రదాత ఇప్పుడు దేవహూతి గర్భములో ఉన్నాడని, అతడు తన తల్లి యొక్క అవిద్యను ఛేదించి ప్రపంచ పర్యటన చేయగలడని వివరించాడు. కాబట్టి ఇప్పుడు గర్భవతిగా ఉంది. ఎవరు? దేవహూతి మాత. కాబట్టి ఈ అమ్మాయిలకందరికీ పెళ్ళిళ్ళు చేసేస్తారన్నమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడు పలికి సనకాదులు నారదులతో కలిసి తన దివ్య స్థానానికి వెళ్ళిపోయారు. సనకాదులు, నారదులు కూడా బ్రహ్మదేవుని సంతానమే అయినప్పటికీ వారు అస్ఖలిత బ్రహ్మచారులు. వాళ్ళు ప్రజాపతులు కాదు వాళ్ళు. ఎవరు? సనకాదులు, సనత్ కుమారులు 4, తర్వాత నారద మహర్షి. ఆయనకు పుత్రులే కానీ వాళ్ళు ప్రజాపతులు. అందువలన
మరీచాది తమ సోదరుల వివాహమును చూడడానికి వారికి ఇష్టం లేకపోవడం చేత వారు తండ్రితో కలిసి వెళ్ళిపోయారు. కాబట్టి మరీచి వీళ్ళ యొక్క స సు మరీచి, ఆది అంటే సప్తర్షులు ఎవరైతే ఉన్నారో ఋషులు, దాదాపుగా చాలా మంది ఋషులున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క వివాహం చూడడం ఇష్టం లేదు వీళ్ళకి కాబట్టి, బ్రహ్మదేవుడితో పాటు వెళ్ళిపోయారు. తర్వాత బ్రహ్మ ఆజ్ఞ మేరకు అజమ ప్రజాపతి అనే 9 పుత్రికలను 9 ఋషులకు ఇచ్చి వివాహం చేశాడు. ఆ 9 ఎవరంటే, కళ అనే పుత్రికను మరీచి ఋషికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగీరునికి, హవిర్భువు హవిర్భవుని పులస్త్యునికి, గతిని పుల పులహునికి, క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు, అరుంధతిని వశిష్ఠునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వీళ్ళు 9 మంది పుత్రికలు. ఇక శాంతిని అథర్వునకు ఇచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా వివాహాలు చక్కగా జరిగి తర్వాత వారు ఋషులు మామగారి నుండి సెలవు తీసుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళంతా మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, అథర్వుడు అనే 9 మందికి ఋషులకు 9 పుత్రికలనిచ్చి పెళ్లి చేశాడు. కుమార్తెలకు వివాహం చేసి పంపివేసిన తర్వాత కర్దమ ప్రజాపతి తన ఇంటనే భగవానుడు ఆవిర్భవించాడని అవగతం చేసుకొని ఏకాంతంగా ఆ దేవదేవుని కలుసుకొని స్తుతించాడు. ఇక కుమార్తెలు వివాహం అయిపోయింది. తర్వాత కుమారుడు పుడతాడు. చిన్న బాలుడైనప్పటికిని ఏకాంతంగా భగవంతుడు కాబట్టి ఆ బాలుడు ఎవరు? కర్దముడు. ఆ కర్దముడి యొక్క కుమారుడు కపిల భగవానుడు. కాబట్టి కపిలుడితో ఏకాంతంగా ఈ విధంగా తన కొడుకును స్తుతిస్తున్నాడనమాట. దేవా! భక్తుల గౌరవాన్ని ఇనుమడింపజేసే నీవు నీ వాక్కును నిజం చేయడానికి, వాస్తవమైన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి నా ఇంటిలో అవతరించావు. నీవు భౌతిక రూపరహితుడవు. నీవి అసంఖ్యాక రూపములు. నీ జన్మము వలన ఇప్పుడు నేను పితృరుణం నుండి బయటపడ్డాను. నా అభిష్టాలన్నీ కూడా తీరిపోయాయి. కనుక ఇప్పుడు నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించగోరుతున్నాను. సదా నిన్నే హృదయంలో తలపోస్తూ నేను సర్వత్రా చరింపగోరుతున్నాను. కర్దమ ప్రజాపతి ఈ విధంగా స్తుతి చేశాడనమాట. కాబట్టి కర్దమ ప్రజాపతి యొక్క స్తుతులతో మొదబందిన కపిల భగవానుడు అతనితో నీవు పుత్రుడనవుతానని చెప్పాను కనుక ఇక్కడ కృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఎవరు? విష్ణు మాట్లాడుతున్నాడు. నీకు పుత్రుడు అవుతానని చెప్పాను కనుక దానికి సత్యం చేయడానికి నేను నీ ఇంట అవతరించాను అని కర్దముడితో చెప్తున్నాడు కపిల భగవానుడు. ఈ జగత్తులో సాంఖ్యతత్వాన్ని వివరించడమే ఈ ప్రస్తుత అవతారం యొక్క ప్రయోజనము అని చెప్పాడనమాట. నీ కర్మల అన్నిటిని నాకే అర్పించి ఇచ్ఛానుసారంగా వెళ్ళు. దుర్జయ మగు మృత్యువును జయించి అమృతత్వాన్ని పొందు అని తండ్రితో చెప్పాడనమాట కపిల భగవానుడు. పరమాత్ముడనైన నన్ను నీవు నీ బుద్ధి ద్వారా హృదయములో దర్శించగలుగుతావు. ఆ విధంగా నీవు శోక భయరహితమైన నిత్య జీవితాన్ని పొందుతావు. ఆధ్యాత్మిక జీవనానికి ద్వారమైనట్టి ఉదాత్తమైన జ్ఞానాన్ని నేను నా తల్లికి కూడా బోధిస్తాను. కర్మఫలాన్ని నశింపజేసుకొని పూర్ణత్వాన్ని, ఆత్మానుభవాన్ని ఆమె పొందుతుంది. కాబట్టి దేవహూతికి నేను కొడుకుగా నేను ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేస్తాను. కాబట్టి కర్మఫలాన్ని నశింపజేసి పూర్ణత్వాన్ని, ఆత్మానుభవాన్ని ఆమెకు పొందే విధంగా నేను చేస్తాను. కాబట్టి మీరు నిశ్చింతంగా వెళ్ళండి అని చెప్పి తండ్రితో చెప్తున్నాడు. తద్వారా భయం నుండి ఆమె దూరమవుతుంది అని అన్నాడు. పుత్రుని రూపంలో ఉన్న పరంధామునికి అప్పుడు కర్దమ ప్రజాపతి ప్రదక్షిణ నమస్కారం కావించి సంతుష్టి చెందిన మనస్సుతో వనానికి వెళ్ళిపోయాడు. అగ్నితో గాని ఆవాసముతో గాని సంబంధం లేకుండా అతడు సన్యాసిగా ధరిత్రి ఎంతటా సంచరించాడు. మౌనవ్రతముతో జీవనాన్ని కొనసాగించాడు. ఆ రీతిగా అతడు నిరహంకారుడు,
మమకార రహితుడు, ధీరుడు, సమదర్శి, ద్వంద్వ రహితుడై ఆత్మదర్శనాన్ని చేసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా పుత్రుడితో చెప్పి మరి భగవానుడు కాబట్టి పుత్రుడు ప్రదక్షిణ నమస్కారం చేసి ఇక సన్యాసమును స్వీకరించి మనసులో ఆ విధంగా వనానికి వెళ్ళిపోయాడనమాట. అగ్నితో గాని, ఆవాసంతో గాని సంబంధం లేకుండా అతడు సన్యాసిగా ధరిత్రి ఎంతటా సంచరించాడు. అగ్నితో అంటే వండుకోవడం అనమాట. అన్నం వండుకోవడం లాంటిది. లేదా యజ్ఞం చేయడం లాంటిది. తర్వాత ఆవాసం అంటే ఇల్లు కట్టుకోవడం లాంటిది. ఇవన్నీ ఇల్లు లేక, వాకిలి లేక మరి ఒక చోట ఉండకుండా మొత్తం సన్యాసం అంటే అన్ని చోట్ల మరి చరించాలి కాబట్టి దరిద్రయంతటా సంచరించాడు. మౌనవ్రతంతో జీవనాన్ని సాగించాడు. ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఆ రీతిగా అతడు నిరహంకారుడు, మమకారరహితుడు, ధీరుడు, సమదర్శి, ద్వంద్వరహితుడై ఆత్మదర్శనాన్ని చేసుకున్నాడు. అంతర్ముఖుడనైన అతని మనస్సు అలలు లేని సముద్రంలాగా ప్రశాంతంగా పొందింది. తత్ఫలితంగా అతడు బద్ధజీవనం నుండి ముక్తుడై దేవదేవుడగు వాసుదేవుని భక్తియుక్త సేవలు నెలకొన్నాడు. భగవానుడు ఎల్లరి హృదయములో విరాజమానుడై ఉండటాన్ని, పరమాత్ముడుగా అతని యందు ఎల్లరూ నిలిచి ఉండడాన్ని కర్దముడు దర్శించగలిగాడు. అదే అత్యున్నత భక్తి యోగ స్థితి. అటువంటి విశుద్ధ భక్తి యోగ స్థితిని పొందిన వాడే కర్దమముని ఇచ్ఛాద్వేష దూరుడై చివరకు భాగవత గతిని పొందాడు. భాగవతంలో భగవద్ధామ స్థితిని పొందిన వారి చరిత్రలే ఉన్నాయి. భాగవతం వినిపించబడినది కూడా పరీక్షణ్ మహారాజుకు భగవద్ధామ ప్రాప్తికి కలిగించడం కోసమేనని గుర్తుంచుకోవాలి. భక్తి ద్వారా భగవద్ధామ ప్రాప్తిని పొందిన వారి గురించి నా చర్చలో మొట్టమొదట పేర్కొనబడినది కర్దముడు, దేవహూతి దంపతులే. గృహస్థ జీవనములో ప్రవేశిస్తే భగవద్ధామ ప్రాప్తి అవకాశాలు తగ్గిపోతాయన్న అపోహకు ఈ దంపతుల చరిత్రయే చక్కని సమాధానం. కాబట్టి గృహస్థాశ్రమములో ఉన్నవారు ఏమాత్రము చింతించక దృఢ సంకల్పంతో కృష్ణ సేవలు నెలకొని చరమ లక్ష్యమైన భగవద్ధామాన్ని ప్రాప్తిని పొందాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.